మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో పునరుద్ధానుడైన యేసు అనే విషయాలు తెలియపరుస్తున్నాను. యేసు చెప్పాను కదా, పునరుద్ధానుడను జీవమును నేనే. యోహాను సువార్త 11:25. క్రైస్తవ విశ్వాసుల్లోని ప్రాముఖ్యత పునరుద్ధానము. ఆదివారం ఉదయము సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీలతో ప్రకాశమైన వస్త్రములను ధరించిన మనుష్యులు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడో దినమందు లేవలసి ఉన్నదని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. లూకాసు వార్త 24:6-8. యేసు ప్రభు అనేకసార్లు తన శిష్యులతో చెప్పినట్లుగానే పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడెను. ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 అనబడిన ప్రభు మనందరి పాపములను కల్వరి కొండ వరకు మోసుకొని పోయి భరించుటకును పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి అమూల్యమైన తన రక్తమును శిలువలో చిందించి మానవ జాతిని విడిపించుటకును మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకును క్రీస్తు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మూడో దినంన సజీవుడై లేచెను అని 1 పేతురు గ్రంథం 1:18-19, అలాగే హెబ్రీ 2:14-15 ఉన్నది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచి క్రీస్తు ఇకను చనిపోడనియు మరణంనకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. రోమియోలకు రాసిన పత్రిక 6:9. ఇది పునరుద్ధానపు శక్తి కాదా? ఈ పునరుద్ధానపు శక్తి బహు గొప్పది. పిరిగివాడైన పేతురు పునరుద్ధానుడైన క్రీస్తు శక్తి పొందగానే మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు లేపెను, ఆయనను ప్రభుగాను రక్షణకర్తగాను నియమించెను అని ప్రకటించాను. ఆ వర్తమానమును ఆలకించిన అనేకులు తమ పాపముల కొరకు క్రీస్తు సిలువ మోసినని నమ్మి పశ్చాత్తాపడి మారుమనసు నొందిరి. అపోస్తుల కార్యములు 2:14-42. ఈ దినములలో కొందరు ఆనాటి సద్దుకయ్యుల వలె పునరుద్ధానము లేదందురు. అపోస్తుల కార్యములు 23:8. కానీ క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకా పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము అని 1 కొరింథీ 15:12-19 వరకు చదవగలం. కాబట్టి ఇప్పటికిని పునరుద్ధానుడైన క్రీస్తును విశ్వసించని వారు పాపములో ఉన్నవారే. క్రీస్తుకు ముందు అనేక వేల సంవత్సరములకు పూర్వము జీవించిన యోబు నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా శరీరము చిక్కిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయన్ను చూచెదను అని యోబు 19:25-27 అనుచున్నాడు. మరి మనం ఎంతగా ఈ పునరుద్ధాన వార్తను నమ్మవలసి ఉన్నది, ప్రకటింపవలసి ఉన్నది. మేము పునరుద్ధానుడైన ప్రభువును చూచితిమని మిగిలిన శిష్యులతో తోమా చెప్పగా, నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అతనిపై కనికరపడి క్రీస్తు మరలా వారిని దర్శించి తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా అనేను. యోహాను సువార్త 20:24-28. అవును, యేసుక్రీస్తు చనిపోయిన దేవుడు మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడు గనుకనే ఆయన యందు విశ్వాసం ఉంచు. అప్పుడు మనము
ఈ మంటి శరీరంతో మృతి చెంది మహిమ శరీరంతో తిరిగి లేతుము. అందుకు యేసు, పునరుద్ధానుడను జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు అని యోహాను సువార్త 11:25-26 చూడగలం. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీయులకు 15:55-56. నేను మొదటివాడను కడపడివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1:18. కాబట్టి మన పాపముల కొరకు మృతుడై నరక శక్తులను జయించి సాతాను తలను చితగొట్టిన యేసునందు విశ్వాసముంచుదాం. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్న క్రీస్తుపై ఆధారపడదాం. మేఘారుడై త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు రాకడకై సిద్ధపడదాం గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.